దేవర మూవీ ఫైనల్గా చూడడం జరిగింది. సినిమా ఎలా ఉందంటే పిచ్చి పీస్కెళ్ళింది. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్తో, జూనియర్ ఎన్టీఆర్ వేరియేషన్తో, జూనియర్ ఎన్టీఆర్ షేడ్స్ మారుస్తున్నాడు. బా పిచ్చెక్కిపోయింది నాకైతే. సినిమాకి అనిరుద్ బీజిఎము సాలిడ్గా ప్లస్ అయింది. ఆడియో ఎంత నెగిటివ్ ప్రెడ్ చేసినా సినిమాలలో ఆడియో చాలా బాగుంది. సో జూనియర్ ఎన్టీఆర్ అయితే యాక్టింగ్లో పిహెచ్డి ఆల్రెడీ చేశాడు. హిందీలో 2 వేరియేషన్స్ చూపించాడు. బా పిచ్చి పిసికెళ్ళిపోయింది నాకైతే. ఫుల్ టు ఎంజాయ్. కాకపోతే మొదటి హాఫ్ మొత్తము ఒక లెవెల్లో సాగిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చే లోపల దేవర కనుమరుగైపోతాడు. దేవర కనిపించకుండా వెళ్ళిపోవడం జరుగుద్ది. సెకండ్ హాఫ్ మొత్తం వారాది నడుస్తుంది. హీరోయిన్ దాంట్లో డిసప్పాయింట్ అయ్యా. హీరోయిన్ గట్టిగా సినిమాలో 20 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. ఒక సాంగ్ 2-3 డైలాగ్స్ కథం హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. మేబీ దేవర 2లో ఎక్కువ హీరోయిన్ది ఉండే అవకాశం ఉందేమో. సో క్లైమాక్స్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు క్లైమాక్స్ బ్లాస్ట్ అన్నారు, కానీ అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి క్లైమాక్స్ బ్లాస్ట్ అవుతుందని. ఒక మాదిరిగా ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకుండా వెళ్తే సినిమా సూపర్గా ఉంది. తర్వాత కొరటాల శివ డైరెక్టర్ ఆచార్య ప్రభావం ఏమైనా పడిందా అంటే అస్సలు గుర్తుకు రాదు. ఆచార్య అది వేరే జోనర్, ఇది వేరే జోనర్. కంప్లీట్ 1 మ్యాన్ ఆర్మీ, 1 మ్యాన్ షో. ఎన్టీఆర్ చాలు. సో ఆయుధ పూజ సాంగ్తో డ్యాన్స్ ఇరగదీశాడు. అందులో సైఫ్ అలీ ఖాన్ జూనియర్ ఎన్టీఆర్కి దేవరకి సైఫ్ అలీ ఖాన్కి ఎదురు ఫైట్ టఫ్ జరగలేదు. దేవర 2లో కొంచెం టఫ్ ఉంటుందని ఆశిద్దాం. సో క్లైమాక్స్ అనేది ఫుల్ఫిల్గా నాకు సాటిస్ఫాక్షన్ కాలేదు అలా ఎండ్ చేయడము. కొంచెం బెటర్గా ప్లాన్ చేస్తుంటే సెకండ్ పార్ట్ 2కి ఇంట్రెస్ట్ కలిగేలాగా అనిపించలేదు. సో సెకండ్ హాఫ్ కూడా చూడాలని ఉంది, కానీ ఇంకా కొంచెం బాగా క్రియేట్ చేస్తుంటే బాగా అనిపించేది. దేవరని కొడుకే చంపాడులాగా చూపించాడు. దేవర కొడుకే గుండెలో కత్తి దించడం జరుగుతుంది. అక్కడ లాస్ట్లో చూపించినట్టు అలాగే ఉంది. కానీ పార్ట్లో చూడాలి అది ఎంతవరకు నిజము. నాకు బాహుబలి కంక్లూజన్లో ఎండ్ చేసినట్టు కొంచెం సిమిలర్గా అనిపించింది. సో ఇంకా ఇంట్రెస్ట్ కలిగియాల్సింది, అక్కడ కొంచెం తడబడినట్టున్నారు. సో ఏదేదైనా సినిమా మాత్రం నాకు నచ్చింది. చెల్లెల్ని రౌడీలు ఏడిపోయడం జరుగుతుంది. ఆ రౌడీల ఫైటు జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి అక్కడ ఫైట్ చేయడం జరుగుతుంది. ఆ సీను నాకు సింహాద్రికి గుర్తొచ్చింది. సింహాద్రిలో సీన్ ఉంటుందే, ఆ సీన్ గుర్తొచ్చింది. సో దీనికి కంపేర్ చేయొద్దు, కానీ ఆ సీన్ గుర్తొచ్చింది. ఆ సీన్ ఎంత హైలైట్ ఉంటుందో ఇది కూడా అంతే హైలైట్ ఉంది. సో నాకు మాత్రం సినిమా ఫుల్ మిల్స్. యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, సెంటిమెంట్ ఉంది. ఇంకేం కావాలి మనకి? ఫుల్ చాలా బాగుంది సినిమా. నేనైతే త్వరని ఎంజాయ్ చేశా. స్పెషల్గా అనిరుద్ బీజిఎం ఇరగదీశాడు, నాకైతే నచ్చింది. ఇంకొంచెం బెటర్ కొట్టవచ్చా అంటే ఏది కొట్టినా అంతకంటే బెటర్ కొట్టవచ్చు అనిపిస్తుంది. నేనైతే సాటిస్ఫాక్షన్ అయినా, నాకు నచ్చింది. సో అనిరుద్ కూడా దేవర సాంగ్ ఇంకా కొంచెం పెంచి పెద్దగా పెట్టింటే చాలా బాగుంది. కొంచెం ఏదో మిడిల్లో కట్ చేసినట్టు అనిపించింది సాంగ్. కానీ దేవర సాంగ్ థియేటర్లో చూస్తే వావ్, జస్ట్ లైక్ వావ్. జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు యాక్టింగ్లో. ఎన్ని వేరియేషన్స్ చూపించాడు. కామెడీ ఏమైనా నవరసాలు అంటారే, నవరసాలు చూపించేశాడు మన జూనియర్ ఎన్టీఆర్. నాకు మాత్రం థరోలీ ఎంజాయ్. నాకు చాలా బాగా నచ్చింది సినిమా. 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా అంటే చెప్పలేము. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి నిజంగా కాలర్ ఎగరేసి తిరుగుతారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం డెఫినెట్గా కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు. సో సినిమాలో వంకలు పెట్టడానికి ఏం లేదు. కొరటాల శివ స్టాండర్డ్గానే ఉంది, చాలా బాగుంది సినిమా. ఆచార్య ప్రభావం ఎక్కడా పడలేదు. అసలు ఆ సినిమా చూసేంత వరకు ఆచార్యనే గుర్తు రాలేదు. సో సినిమా డెఫినెట్గా సూపర్ హిట్టే. పార్ట్ 2 ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుందని నేను ఆశిస్తున్నా. డెఫినెట్గా పార్ట్ 2 కూడా ఇరగదీసేస్తుంది. ఆల్రెడీ మీ సినిమా చూస్తుంటే సినిమా మీద అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ ఎంజాయ్. దేవరా జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది.